సర్దుబాటు పేరిట స్కూళ్లకు సమాధి 23,000 పాఠశాలల మూసివేత దిశగా సర్కార్ అడుగులు. టీచర్ల సర్దుబాటు ప్రక్రియ షురు. మరోవైపు ఎన్రోల్మెంట్ డ్రైవ్ అనాలోచిత చర్యగా టీచర్లు ఆగ్రహం. జూలైలో సర్దుబాటు చేయాలని డిమాండ్ అంటూ మనం చూస్తూ ఉన్నామండి. సో ఇక్కడ విషయం ఏంటంటే సర్దుబాటు చర్య అనేది తప్పు నిర్ణయం. రేవంత్ రెడ్డి నువ్వు తీసుకున్న నిర్ణయం తప్పు. వాస్తవానికి కూడా గతంలో ఊరికో స్కూల్ ఉండేది, ఊరికో ప్రభుత్వ స్కూల్ ఉండేది. సో ఆ ఊళ్ళో స్టూడెంట్స్ అందరూ, ఆ విద్యార్థులందరూ ఆ స్కూల్కి వెళ్ళేవాళ్ళు, చదువుకునేవాళ్ళు. సో ఈరోజు ఇప్పుడు వాస్తవానికి కూడా గుడి లేని ఊరు ఉండదు, బడి లేని ఊరు ఉండదు. తెలంగాణలో ఎక్కడ చూసినా గుడి లేని ఊరు ఉండదు, బడి లేని ఊరు ఉండదు. సో ఇక్కడ విషయం ఏంది, రేవంత్ రెడ్డి వచ్చి తర్వాత ఈ పాఠశాల మూసివేస్తా అని చెప్తాం. అంటే సర్కారు విద్యకు సమాధి చేస్తుందే ఈరోజు రేవంత్ రెడ్డి. స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. ఈరోజు టీచర్ల భర్తీ ఉండదు. సో ఇక్కడ ఏంది, స్కూల్ సర్దుబాటు చేస్తూ ఉంటారు. అంటే ఇక్కడ ఏంది, ఒక ఊర్లో స్కూల్లో 50 మంది 20 మంది ఉంటే సో ఆ స్కూల్ చేసి వేరే పక్క స్కూల్లో కానీ లేదా మండలానికి సంబంధించిన కానీ మెర్జీ చేస్తారట. సో మెర్జీ చేసి అక్కడ నడుపుతామని చెప్తా ఉన్నారు. ఈ చర్య అనేది వ్యతిరేకించాల్సిన చర్య ఇది. సో వాస్తవానికి కూడా ఈరోజు మీరు సర్కారు బడులను బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. సర్కారు వ్యవస్థను బలోపేతం చేయాలి. సర్కారు బడులను కార్పొరేట్ దిశగా మార్చాల్సిన అవసరం ఉంది. సర్కారు బడులను ప్రైవేట్ బడులుగా మార్చాల్సిన అవసరం ఉంది. సో మంచి విద్యను అందిస్తే ఈరోజు వాస్తవానికి కూడా అందరూ కూడా సర్కారు బడికే పిల్లలను పంపిస్తారు కదా. సో అది వదిలేసి ఈరోజు రేవంత్ రెడ్డి ఏం చేస్తూ ఉన్నాడు, సర్కారు బడులనే మూసేస్తూ ఉన్నాడు, సర్కారు బడులనే బంద్ చేస్తూ ఉన్నాడు. అంటే ఈరోజు ఏంది, ప్రభుత్వ స్కూల్ అనేది లేకుండా చేసే కుట్రనే ఇది. ప్రభుత్వ స్కూల్ లేకుండా చేసే కుట్రలో భాగమే ఈ పాఠశాల మూసివేత. సో ఇది జరుగుతూ ఉన్నది. సో అంటే ఇవి లేనిది ప్రభుత్వ స్కూల్లో కార్పొరేట్ స్థాయిలో విద్య అందిస్తామని చెప్తున్నారు రేవంత్ రెడ్డి. ఈరోజు స్కూల్ బంద్ చేస్తున్నాం అంటే నీకు విద్య మీద ఎట్లా, ఇప్పటివరకు కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఫీజు నియంత్రణ మీద ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. సో ఇప్పటికే ఇంజనీరింగ్ అడ్మిషన్ స్టార్ట్ అయిపోయినాయి. సో దాని మీద ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రభుత్వం ఒక ఫీజు కూడా ఆ నిర్ణయం తీసుకోలేదు. ఇది నేను చేస్తున్నది, ఇది నేను చేస్తున్న కథ. ఎన్నికల సమయంలో ఆయా వర్గాలకు ఇచ్చిన హామీలను తొక్కడంతో ఆరితేరిన కాంగ్రెస్ సర్కార్ మరో వంచనకు సిద్ధమైంది. టీచర్ల సర్దుబాటు పేరిట స్కూళ్ల మూసివేతకు రంగం సిద్ధం చేసింది. విద్యారంగ ప్రక్షాళన మాట పక్కన పెట్టి ప్రభుత్వ విద్యకు సమాధి కట్టే ప్రణాళికలు అమలు చేస్తున్నది. 27,000 సర్కారు స్కూళ్లకు 4,000 కుదిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ప్రకటించగా ఈ మాటలను ఆచరణలో పెట్టే దిశగా విద్యాశాఖ అడుగులేస్తున్నది. మిగులు టీచర్ల సర్దుబాటు ప్రక్రియను చేపట్టింది. దీన్ని ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. మరోవైపు కటాఫ్ తేదీని జూలై 31 పొడిగించాలని టీచర్లు డిమాండ్ చేస్తున్నారు. పాఠశాలల్లో మిగులు టీచర్ల సర్దుబాటుకు ఇటీవలే పాఠశాల విద్యాశాఖ పసిజెండా ఊపింది. జిల్లా యూనిట్ విద్యార్థుల సంఖ్యను బట్టి మిగులు టీచర్లు తేల్చి వారిని సర్దుబాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. జూన్ 20వ తేదీ నాటికి విద్యార్థుల ఎన్రోల్మెంట్ను బట్టి మిగులు టీచర్లు తేలితే ఇతర పాఠశాలలో సర్దుబాటు చేయాలని ఉత్తర్వులు ఇచ్చింది. గతంలో వర్క్ అడ్జస్ట్మెంట్ కింద డిప్యూటేషన్పై వచ్చిన టీచర్లను ఏప్రిల్లో రిలీవ్ చేయలేదు. అంటే గతంలో సర్దుబాటు కింద పంపిన టీచర్లు అదే బడిలో కొనసాగుతున్నారంటూ మనం చూస్తూ ఉన్నామండి. సో ఇక్కడ విషయం ఏంటంటే ఒక పెద్ద వాదన నడుస్తూ ఉంది. మరి ఇక్కడ పేరెంట్స్, తల్లిదండ్రులు పిల్లల్ని ఎందుకు సర్కారు బడికి పంపిస్తలేరు, ఎందుకు ప్రైవేట్ స్కూల్గా పంపిస్తారు అంటే ఇక్కడ సర్కారు నిర్లక్ష్యమే. సర్కారు విద్య అనేది నాణ్యమైన విద్య అందడం లేదు, ఇంగ్లీష్ మీడియంలో అక్కడ బోధన లేదు, సరైన విద్య చెప్తాడు అని చెప్పి ప్రజల నమ్మకం లేదు. సో ఆ నమ్మకం ప్రభుత్వం కల్పించాలి, రేవంత్ రెడ్డి సర్కార్ కల్పించినప్పుడు అప్పుడు ప్రైవేట్ బడులకు పంపించే ఛాన్స్ ఉంటుంది. సో మీరు ఆ నమ్మకం కల్పించలేదు కాబట్టి ఈరోజు అందరూ కూడా పేరెంట్స్ ఏంది, మా పిల్లలు బాగా చదువుకోవాలి, ప్రయోగాలు కావాలి, మంచిగా ఇంగ్లీష్ మీడియం రావాలి, ఈరోజు ఇంగ్లీష్ రావాల్సిన అవసరం ఉంది, ఇంగ్లీష్ వస్తేనే ఈరోజు ఉద్యోగాలు, లేకపోతే లేదు. ఇప్పుడు ఏఐ రంగం వచ్చింది, ఏఐలో మొత్తం ఇంగ్లీష్లో ఉంటుంది. సో రాకపోతే ఉద్యోగాలే ఉండవు. సో ఆ విధమైన విద్య అందినప్పుడే మంచి ప్రయోజకుడు కావాలి, ఉద్యోగం రావాలని చెప్పి లక్షలు ఖర్చు పెట్టి వాళ్ళు సంపాదనలో 70% 80% చదువుకి ఖర్చు పెడతా ఉన్నారు, చదివిపిస్తూ ఉన్నారు. సో మీరు నమ్మకం కలిగించినప్పుడు ఆ రోజు ప్రభుత్వ పాఠశాలలు బలోపేతమైంది. ఆ దిశగా ప్రక్షాళన చేయాలి తప్ప ఇట్లా మేము మూసివేస్తాం, బంద్ చేస్తాం, వేరే స్కూల్లో తీసుకొని మెర్జీ చేస్తాం అనేది కరెక్ట్ కాదు. ఈ నిర్ణయాన్ని రేవంత్ రెడ్డి వెనక్కి తీసుకోవాలని చెప్పి జర్నలిస్ట్ రామన్నగా డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది.